అంటే భారతదేశం నుంచి వచ్చేవాళ్ళే. మనం మాట్లాడినంత చక్కగా చైనా వాళ్ళు మాట్లాడలేరు. ఈ పల్లెటూరు నుంచి కూడా మనం ప్రపంచాన్ని తప్పకుండా గెలవగలము. ఇంగ్లీష్ కూడా మనం అలవాటు చేసుకుంటే. కాబట్టి నేను ఐ విల్ బి యూజింగ్ నవ్ అండ్ దెన్ సమ్ సింపుల్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. రైట్, చూడండి, ఒక మగపిల్లవాడు ఒక ఇంగ్లీష్ ఒక సామెత ఉంది, ఏందో తెలుసా? ఎవ్రీథింగ్ దట్ ఎ మ్యాన్ కెన్ డూ వెల్ ఏ ఉమెన్ కెన్ డూ బెటర్ అంట. అంటే పురుషుడు సక్రమంగా పనిచేసే ఏదైనా ఒక పని మంచిగా చేస్తాడు పురుషుడు, అదే పని స్త్రీకి అప్పగిస్తే అంతకంటే 10 రెట్లు బాగా చేయగలదట. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది నిజమా? మన ఇంట్లో మన చెల్లెలు మన మదర్ని వెళ్తాం, నువ్వు ఫాదరు ఫోన్లో మాట్లాడుతుంటాడు అనుకుందాం. అప్పుడు మీ మదర్ ఏదైనా పని చెప్పింది అనుకో, ఏదైనా విషయం మాట్లాడుతుంది అనుకో, ఆయన కాన్సన్ట్రేట్ చేయలేడు. నువ్వు మాట్లాడుతున్నావు, ఫోన్లో మాట్లాడుతున్నావు, అప్పుడు పని చేయాలని చెప్పాను ఎలా అంటాడు. అదే మీ మదర్ చూడండి, ఆమె ఫోన్లో మాట్లాడుకుంటే కూడా ఓకే, ఒకవైపు వంట చేస్తుంటది, ఒకవైపు మీ చిన్న తమ్ముడు ఉంటే వారికి చెడ్డ వేస్తుంటది. ఓకే, మళ్ళా తర్వాత ఆ మైండ్ అంటే 10 పనులు చేయగలదు. ఓకే, ఈ లోపల ఇంకెవరో వస్తారు మీ నాన్న కోసం, ఉన్నాడా అక్క బావగారు ఇంట్లో ఉన్నారంటే లేదు నాన్న ఇప్పుడు బైక్ ఆడుకోండి చెప్పగలదు. అని ఎట్లా పని చేస్తుంది? మగవాళ్ళది యూనిట్రాక్ మైండ్, ఆడవాళ్ళది మల్టీ టాస్కింగ్. ఓకే, మరి ఇటువంటి వాళ్ళకు చదువు అవసరం కదా, చదువు తప్పకుండా అవసరం. కాబట్టి స్త్రీలకు విద్య తీసుకురావడము, అది మనము చదువుకోవాలని మీరు ఎన్నుకోవడము, మీరు చదువుకోవాలని నిర్ణయం తీసుకోవడం, మీ పెద్దలు మీకు దీన్ని మీకు కోఆపరేట్ చేయడం చాలా అదృష్టం. ఓకే, ఇప్పుడు నేను కొన్ని విజయ సూత్రాలు చెప్తాను, మీతో కూడా మాట్లాడిస్తాను. గమనించండి, ఈ 1 అవర్ తర్వాత మనము పెరిగిన ఉత్సాహంతో మనం పూర్తి ఆరోగ్యంగా ఉంటామనే నమ్మకంతో మనం ఇంటికి వెళ్తాం. కాబట్టి మీకు ఏ అనుమానాలు ఉన్నా మధ్యలో మధ్యలో నేను అడుగుతున్నా, మీరు చెప్పాలి. రైట్, మనం ఈరోజు ఒక డిసైడ్ చేసుకోవాలి. కేవలము ముందు జీవితంలో అందరిలో గుంపులో ఒకటిగా ఉండాలనుకుంటున్నామా, లేక గుంపులో ఒకటిగా కాదు, గుంపుకు నేనే ఒక పవర్ఫుల్ లీడర్, నేను లీడర్గా ఉంటే మొత్తం జనమంతా నా ఎంబడి ఆకర్షితులై ఒక మ్యాగ్నెట్ వైపు ఎట్లయితే ఇనుము వస్తుందో అలా ఉండాలనుకుంటున్నావా? అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే, డూ యూ వాంట్ టు జస్ట్ రిమైన్ ఏ మ్యాన్ ఇన్ ద క్రౌడ్ ఆర్ యూ వాంట్ టు బీ ఏ మ్యాన్ అబౌవ్ ద క్రౌడ్? అబౌవ్ అంటే పైన, క్రౌడ్ లో ఒకరిగా ఉండాలనుకుంటామా, క్రౌడ్ కంటే ఎక్కువ పైన ఉండాలనుకుంటామా? ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎంతమంది నేను గొర్రెలో ఒకరిగా జనంలో ఒకరిగా ఉంటే చాలు అనుకుంటారో చేతండి. అందరిలో ఒకరిగా ఉంటే చాలు సార్, నాకు ప్రత్యేకంగా ఒక లీడర్ లాగా, ఒక మ్యాగ్నెట్ లాగా జీవితంలో విజయ పదంలో నడిచి నా వెంబడి 1000 మందిని 1,00,000 మందిని ఒక మహాత్మా గాంధీ లాగా, ఒక అబ్దుల్ కలాం లాగా నడిపించాలని నాకేం లేదంటూ ఎవరైనా? ఓకే, ఎంతమంది జీవితంలో విజయం సాధించాలి, అత్యున్నత స్థాయికి వెళ్ళాలని కూడా చేతండి. వెరీ గుడ్, దట్స్ నైస్, చాలా సంతోషం. ఎవరు కూడా మామూలు వ్యక్తిగా బతకాలి ఉండదు, జీవితంలో విజయం కోసం మనం ఇంత దూరం వచ్చాం. రైట్, ఇప్పుడు వెరీ గుడ్. అయితే ఇంకొక విషయం, మీరు ఈరోజు మనం ఏం కావాలనుకుంటున్నాం, మన లక్ష్యం ఏందో డిసైడ్ చేసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ గోల్? మీ కెరియర్లో మీ జీవిత లక్ష్యం లేకుండా మీరు తిమ్మాయిపేట బెప్పలపల్లి నుంచి వస్తున్నారు, ఎవరన్నా అడిగారు అనుకోండి ఎక్కడ పోతున్నావు బాబు అంటే, ఏవో ఎక్కడ పోతున్నా నాకే తెలియదు పోతున్నా అంటారా? అలా అంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. బట్ దెర్ ఇస్ ఎ గోల్ కదా, ఈవెన్ ఫర్ ఎ స్మాల్ జర్నీ దెర్ ఇస్ ఎ గోల్. దెన్ వాట్ ఈజ్ యువర్ గోల్? మీ గోల్ ఏంటి? ఎవరైనా దీంట్లో ఆల్రెడీ మంచి మంచి స్కూల్స్ నుంచి వచ్చారు మీరు కదా, మీరు ఏం కావాలనుకుంటున్నారో మీకు తెలుసా? చూద్దాం, ఎవరైనా ఒక్కరిద్దరు షేర్ చేసుకుందాం. ఎవరు చెప్పగలరు? సార్ ఐ వాంట్ టు బికమ్ దిస్ ఇన్ మై లైఫ్. ఎనీబడి హ్యావ్ యూ డిసైడెడ్ యువర్ గోల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలనుకుంటారు? మనకు ఇంతవరకు ఎవరైనా చేయతండి, పోనీ చెప్పకుండా ఏమి కావాలనుకుంటారు? ఇంతమంది మన దగ్గర కనీసం ఒక 10 మంది తాము జీవితంలో ఏం కావాలనుకుంటూ డిసైడ్ చేశారు. వెరీ గుడ్, ఎవరైనా ఒకరు చెప్పండి. ఓకే, చెప్తే చాలు. ఏం కావాలనుకుంటున్నావు చెప్పావు. టీచర్ కావాలనుకుంటు, మంచి టీచర్ కావాలనుకుంటు, నువ్వు టీచరే. ఇంకెవరికి లేచారు బాయ్స్లో? టీచర్, వెరీ గుడ్. మంచి బ్యాంక్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాడు, వెరీ గుడ్. అమ్మాయిలు నువ్వు టీచర్ కావాలనుకుంటావు. ఇంకా అమ్మా పీఈటీ ఉద్యోగం చేయాలనుకుంటుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా రైట్, చాలా మంది, చాలా సంతోషం. ఈ కళాశాలలో టీచర్ వృత్తి మీద చాలా మంచి అభిమానం ఉంది. ఓకే, మిగతా వాళ్ళందరూ డిసైడ్ చేసుకోలే. రైట్, టీచర్ చేసుకున్నారా?
ఓకే, టీచర్ కాక ఇంకా వేరే ఏమైనా కావాలనుకున్నారంటే చెప్పచ్చు. అమ్మా, ఇంజనీర్ కావాలనుకుంటుంది, వెరీ గుడ్. డాక్టర్ కావాలనుకుంటుంది, వెరీ గుడ్. పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ ఎస్ఐ, పోలీస్ ఐపీఎస్, వాట్ ఇస్ ఎస్ఐ కావాలనుకుంటుంది, వెరీ గుడ్. ఇప్పుడు నాకు చెప్పండి, ఓకే, ఎందుకు కావాలనుకుంటారు ఎస్ఐ చెప్పగలరా? ఓకే, కావాలనుకుంటే ఇంకా ఎందుకో డిసైడ్ చేయాలి, బట్ గోల్ డిసైడ్ అయింది. ఈ పాప ఇంజనీర్ కావాలనుకుంటే ఎందుకు చెప్పగలరా? ఓకే, ఎందుకో తెలుసా? మీరు ఏమనుకుంటే అది అవుతారు. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తా, కొన్ని మంత్రాలు చెప్తా, తప్పనిసరిగా అవుతారు. కానీ ఒకటి ఉంది, ఎందుకు కావాలనుకుంటాం అనేది కూడా చెప్పాలి. సపోజ్ ఒక ఆయన ఎస్ఐ ఎందుకు కావాలనుకుంటావు బాబు అంటే, ఎస్ఐ అయితే చేతులు ఎప్పుడు లాఠీ ఉంటుంది, మా ఊర్లో పోలీసు వాళ్ళు వస్తే అందరూ భయపడతారు కాబట్టి ఎస్ఐ కావాలి, అందరినీ భయపెట్టాలనుకుంటాం అన్నావు అనుకో, ఓకే నువ్వు కాదు, అలా ఉండొచ్చు. కారణం ఇంజనీర్ ఎందుకు కావాలనుకుంటే, మా ఇంటి పక్కన ఇంజనీర్ ఉన్నాడు, మస్తు సంపాదిస్తాడు, జీతం కంటే పైన ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి నేను లైఫ్లో అయితే ఇంజనీరే కావాలి అనుకో. ఎందుకంటే బాగా దాంట్లో మట్టిలో ఇసుక వేసేసి కన్స్ట్రక్షన్స్ అని కూలవేనా సరే, కానీ ఇంజనీర్లు అంటే అందరు ఇష్టపడతారు, ఎందుకు పైసలు బాగా సంపాదిస్తారు. అలానా? ఒకవేళ మీరు అందుకోసం కనుక ఇంజనీరు, డాక్టర్ కూడా అదే కదా, బాగా డబ్బులు సంపాదిస్తారు కదా. ఎందుకంటే చూడండి ప్లీజ్, ప్రపంచంలో డాక్టర్ ఎందుకు కావాలనుకుంటే తెలియాలి. ప్రజల యొక్క రోగాలు నయం చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తా అనుకుంటే తప్పకుండా ప్రకృతి కూడా నీకు దైవ ఆశీర్వాదంగా ఉంటుంది. అంతేగాని నేను బాగా సంపాదిస్తా, అందరికి రోగాలు రావాలి, డాక్టర్ల ముఖాలు ఎప్పుడు వెలగలేకపోతావో తెలుసా మీకు? అందరూ ఆరోగ్యం ఏంటండి డల్గా ఉన్నట్టే, ఏముంది, ఏం రోగాలు లేవు, ఏమి అందరూ చాలా బాగా ఆరోగ్యం మంచిగా ఉంది కాబట్టి డల్గా ఉన్నా, ఎప్పుడు కలకలాడితే తెలుసా? మొత్తం రోగాలు, ఇన్ఫెక్షన్స్, అంటురోగాలు వచ్చి డాక్టర్ హుషారుగా ఉంటాడు. అలాంటి డాక్టర్ కదా మనము ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే డాక్టర్ కావాలి. కనుక మీ గోల్ డిసైడ్ చేయాలి. గోల్ ఎందుకు అనేది రాయాలి తప్పకుండా. ఎందుకు? ఎస్, ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఎందుకంటే టు హెల్ప్ ద పూర్ పీపుల్ ఆఫ్ మై కంట్రీ. ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్. చూడండి, ఇక్కడ 10 మంది టీచర్ అనుకున్నారు. ఎందుకో తెలుసా? టీచరు ఈ ఐఏఎస్ ఆఫీసర్లను తయారు చేస్తాడు కాబట్టి ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ టీచర్. మీ దృష్టిలో మంచి టీచర్లు ఎవరో ఆదర్శంగా ఉంటారు, కళాశాలలోనో స్కూల్లోనో కదా, వాళ్ళని మర్చిపోయి అలాంటి టీచర్ కావాలనుకుంటున్నా. బెస్ట్ ఇంగ్లీష్ టీచర్, బెస్ట్ మ్యాథమెటిక్స్ టీచర్, ఓకే, మై పీఈటీ. ఇది చేసి ఇట్లా అనుకున్నంత మాత్రం లాభం లేదు. ఏం చేయాలి? యూ షుడ్ హ్యావ్ ఏ డైరీ. ఓకే, నేను ఇప్పుడు ఒక మంచి ఉపాయం చెప్తా. ఇది ఎంత గొప్పదంటే మీకు చెప్తుంటే నేను చెప్పేటివే కూడా మిమ్మల్ని కష్టపెట్టడానికి చెప్పాను. ప్లీజ్ రిమెంబర్, ఈజీగా ఆడుకునేటివి చెప్తా. ఒక డైరీ పెడదాం ఈరోజు మనం, దాని పేరు సక్సెస్ డైరీ. ఈ తిమ్మాజిపేట కాలేజీలో మనం చేరాం కాబట్టి తప్పకుండా డైరీ. మహాత్మా గాంధీ అంత గొప్పవాడు కావడానికి ఆయన రాసిన డైరీలే కారణమని ఆయన చెప్తాడు జీవిత చరిత్రలో. మీరు గుర్తుపెట్టుకోండి, గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదవడం అనేది విజయానికి మొదటి మెట్టు. గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు తెలుగులో దొరుకుతున్నాయి. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్ర దొరుకుతుంది. అందులో ఆయన ఏమిటి తెలుసా? రైటింగ్ డైరీ అండ్ రీడింగ్ మై ఓల్డ్ డైరీస్ వాజ్ ఎ వెరీ యూస్ఫుల్ థింగ్ ఫర్ మీ అంటాడు. సో యూ షుడ్ హ్యావ్ ఎ డైరీ. కానీ ఈ డైరీలో మామూలు విషయాల కోసం రాసే డైరీ అంటే నేను మన డైరీకి ఒక పేరు పెడతాం. ఏమని? విజయ డైరీ, సక్సెస్ డైరీ. దాని పేరు సక్సెస్ డైరీ అని పేరు పెడదాం. ఆ డైరీలో మొదటి పేజీలో ఏముంటుందో తెలుసా? మొదటి పేజీలో నా యొక్క గోల్, మై గోల్, ఓకేనా? దాన్ని మీరు తెలుగులో రాస్తే ఇలా రాయండి, నేను ఫలానా సంవత్సరం లోపల, అది కూడా టైం లిమిట్ ఉండాలి. అట్లా కాకుండా నేను పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నా అంటే ఈ జన్మలోనా వచ్చే జన్మలోనా ఎన్ని జన్మల తర్వాత కదా, టైం బౌండ్ ఉండాలా? టైం బౌండ్. సో బై 2000, నౌ ఇట్ ఈస్ 2016, రైట్? మీరు ఇంటర్ అయిన తర్వాత ఇంకొక 8 ఏళ్ళు పెట్టండి మొత్తం. ఒక 8 ఏళ్ళలో 2025 వరకు, 23 వరకు గోల్ పెట్టుకోండి. వరకు నేను టీచర్ పలానా డాక్టర్ కావాలనుకుంటున్నాను. ఎందుకోసమని అంటే నా దేశంలో, నా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నయం చేసి ఆరోగ్య తెలంగాణను, ఆరోగ్య భారతాన్ని నిర్మించడానికి నేను కావాలనుకుంటా. దీనికోసము నేను నిరంతరము ఆలోచిస్తూ ఈ గోల్ గురించి శ్రమిస్తానని నా తల్లిదండ్రుల పాదాల సాక్షిగా నేను నమ్ముతున్నాను. చిన్న సంతకం పెట్టండి. అంత మాత్రం అయిపోతారా సార్? అది పెట్టిన తర్వాత ఫస్ట్ పేజీ డైరీ చెప్తున్నా. ఎందుకంటే ఈ విషయము నేను జడ్చర్లలో ప్రయోగం చేసిన, సరూర్ నగర్లో ప్రయోగం చేసిన, చేవేళ్లలో ప్రయోగం చేసిన. ఈ సక్సెస్ డైరీని ఎంతోమంది విద్యార్థులు ఐఐటీలో, మామూలు గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు ఐఐటీలలో ఎంటెక్ చేసి నెలకు 5-6 ఏళ్ల కిందనే ₹1,00,000 జీతంతో అపాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా సాధ్యం. అబ్దుల్ కలాంకి సాధ్యమైనప్పుడు మనది కాదు కదా. సో మీరు డైరీ పేరు రాస్తారు, కింద సంతకం పెడతారు.
ఎవ్రీడే దాన్ని చూస్తారు. మీ గోల్ను వీలైతే మీ గోల్ను ఇంట్లో మీరు ఎక్కడెక్కడైతే రెగ్యులర్గా ఉంటారో అక్కడ నిలబడతారో అక్కడ బెస్ట్ చేయండి. దిస్ ఈజ్ మై గోల్. గోల్ తప్పకుండా ఎందుకనేది రావాలి. ఏంది? ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ హెల్ప్ ద పూర్ పీపుల్ ఆఫ్ మై కంట్రీ. అండ్ టువర్డ్స్ దట్ గోల్, ఆ గోల్ను సాధించడానికి ఐ విల్ వర్క్, ఐ విల్ థింక్, ఐ విల్ డ్రీమ్. నేను కలగంటాను, నమ్ముతాను, పనిచేస్తాను. ఇది ఒకటి. నెక్స్ట్ ఒకటి చేద్దాం. రెండవ పేజ్ ఉందా డైరీలో? రెండవ పేజీ మీరు చూడండి. దీంట్లో ఎంతమంది చేస్తారో నేను చూస్తా. రెండవ పేజీలో ఏం చేయండి, మీరు ఒక టైం టేబుల్ రాయండి. ఏం టైం టేబుల్ రాస్తారు? ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రోజు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతిదీ కూడా అక్కడ రావాలి. ఉదాహరణకు వేకింగ్ అప్, బ్రషింగ్ అండ్ నేచర్ కాల్స్, కాలకృత్యాలు టైం పెట్టండి. తర్వాత సెలవు రోజు, ఇక్కడ హాలిడే టైం టేబుల్. ఇది హాలిడే, ఏది లెఫ్ట్ సైడ్ పేజీ. హాలిడే టైం టేబుల్ ఏం చేస్తారు? హాలిడే రోజు కాలేజ్ ఉంటుందా? కనుక మీ బ్రేక్ఫాస్ట్ వరకు టైం చేయండి. ఇంట్లో మీ అమ్మకి సహాయం చేయాలంటే అందులో ఉండాలి, ఆ టైం ఉండాలి. హెల్పింగ్ మదర్ తెలుగులో, ఇంగ్లీష్లో రాస్తే. దెన్ ఎన్ని గంటలు ఈవెంట్స్ అవుతున్నారు. ఓకే, పలానా 8 o'clock to 10 o'clock ఆర్ 9:30 ఫిజిక్స్, 9:30 to 11 సపోజ్. మీ ఇష్టం దాన్ని ఎవరు మీరు చేయండి. 11 కెమిస్ట్రీ. ఇలా మీరు డైరీ రాస్తారు మొత్తం. మళ్ళీ మధ్యలో లంచ్ టైం, టీవీ ఉంటే టీవీ టైం పెట్టుకోండి. ఓకేనా? కింద ఏం చేస్తారు? గీత కొడతారు. ఇక్కడ ఉంది గీత కొట్టి మీరు పైన మొత్తం స్టడీ అవర్లు ఎన్ని వచ్చినావు టోటల్ చేస్తాం. ఓకేనా? వస్తాయి కదా, ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని కలిపితే ఒక 6 గంటలు అయింది, 7 గంటలు అయింది, సెలవు రోజులు ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తారు? వర్కింగ్ డే టైం టేబుల్. వర్కింగ్ డే అంటే ఎక్కడ వస్తారు? కాలేజీకి వచ్చే లోపల ఎంత మీరు ఈ విధంగా రాస్తారు. ప్రతి రాసి వర్కింగ్ డే రోజు స్టడీ టైం ఎంత దొరికింది, కాలేజ్ టైం కాక అది రాస్తారు. ఇక ఆ తర్వాత మన అసలు డైరీ స్టార్ట్. అసలు డైరీ ఏదో తెలుసా? దినచర్య డేట్ వేసి, ఓకే, డేట్ వేసి ఏ రోజు మీరు ఫిజిక్స్ టైం ఉంది, ఫిజిక్స్ చదివారా, చదివితే ఏం చదివారు, ఫిజిక్స్ చదివిందా? టైం టేబుల్ చాలా మంది చేసుకుంటారు, ఎవరు పని దాన్ని పాటించడు కదా. చాలా మంది దగ్గర టైం టేబుల్ ఉంటాయి, కానీ అది చచ్చిపోయిన టైం టేబుల్, డెడ్ టైం టేబుల్స్ ఉంటాయి. సజీవమైన టైం టేబుల్ మన సజీవమైన డైరీ. కాబట్టి ఏం చేస్తాము? నిజంగా ఫిజిక్స్ చదివితే ఏం చదివినా ఒక లైన్లో రాస్తారు. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ చదవకుండా ఎక్కడ పోయినా అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ పంపింది కాబట్టి అమ్మమ్మ ఉన్న విషయం సత్యంగా ఉంటుంది డైరీ. అన్నీ అట్లా రాస్తారు. లాస్ట్కి ఏం చేస్తారు? టైం ఏది డైరీ లైన్ కొట్టి ఎంత స్టడీ చేశారు ఆ రోజు. అంటే మీరు ఒరిజినల్గా ఆ రోజు మీకు 6 గంటలు చదవాలి. ఇక్కడ ఏమైంది? 5 గంటలే చదివారా, 6 గంటలు చదివారా, అది రాస్తాం. రాసినాక 1 hour ఎక్కువనా 1 hour తక్కువనా రాయాలి. -1 hour అనుకో, అంటే చదవాల్సిన దానికంటే 1 hour తక్కువ. ఇలా మీరు రాస్తుండండి. మీకు తెలియకుండానే వారం రోజుల్లో మీ టైం ఎంత మిగులుతుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. మీకు తెలియకుండానే మీరు ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ఈ డైరీ ఎవరికి చూపించాల్సిన అవసరం కూడా లేదు. సక్సెస్ అంటే అది అందులోనే ఉంది ఆ మంత్రం. ఈ సక్సెస్ డైరీ రాస్తాం, రైట్? ఇది కాక విల్ డూ వన్ మోర్ థింగ్. విజయం సాధించే వాళ్ళు పండుకున్నప్పుడు లేచినప్పుడు ఉదయం లేస్తే కదా. ఓకే, ఎంతమంది మనం ఇక సత్యంగా మాట్లాడుకుంటాం. ఓకే, నేను మిత్రులు మాట్లాడిస్తున్నాను. ఈరోజు ఎంతమంది 6 గంటల లోపల లేచారో చేయొద్దండి. అబద్ధం ఆడొద్దు, లేవకున్నా పర్వాలేదు. వావ్, దట్స్ గ్రేట్. అమరేష్ పాటిల్ సార్ యొక్క, లక్ష్మణ్ గారి యొక్క ప్రభావం చాలా కనబడుతుంది. ఓకే, దించండి. లేదు సార్ నేను 6 గంటలు కాదు 5 గంటల లోపల లేచిన వాళ్ళు చేద్దండి. 5 o'clock. వండర్ఫుల్, గ్రేట్. వండర్ఫుల్. గుర్తుపెట్టుకోండి, ఏమి చేయాల్సిన అవసరం లేకుండా కూడా సూర్యోదయం కంటే ముందే లేస్తేనంట, సూర్యోదయం కంటే ముందే లేచిన వాళ్ళ జీవితం అంట సూర్యోదయం తర్వాత లేచిన వాళ్ళ దరిద్రపు జీవితం కంటే చాలా ముందులు ఉంటుందంట. ఏం చేయకున్నా సరేనట, నువ్వు లేస్తే చాలు ఆ ఎనర్జీ లెవెల్స్, ఆరోగ్యము ఏదో చేసా కదా. పొద్దుగా లేచి ఊకే కూర్చుంటా. అయితే లేవడంలో 2 రకాలు ఉంది. ఇది ఇంగ్లీష్లో ఉంది. ప్లీజ్ రిమెంబర్, మెలకువ రావడం వేరు, లేవడం వేరు. సపోజ్ ఇంగ్లీష్ చెప్పాలంటే వెన్ డిడ్ యూ గెటప్ అండ్ వెన్ డిడ్ యూ వేకప్. వేకప్ అంటే మెలకు వస్తుంది. చాలా మంది మెలకు వచ్చాక ఏం చేస్తాం? దొర్రుతుంటాం అక్కడ ఇక్కడ. ఎప్పుడు లేచాం అంటే 4 గంటలకే లేచా. అరే 4 గంటలకు లేచావు కానీ మనం పడుకున్నాడు కదా. లేచినా మెలకు వచ్చింది, బయటకు రాలే. అది కాదు లేవడం అంటే. ఓకే, దానికి మనం బెడ్ పై నుంచి లేవడానికి గ్యాప్ ఉందా? గ్యాప్. ఆ గ్యాప్ ఎంత తక్కువ ఉంటే నువ్వు అంత పైకి వెళ్ళిపోతావు. దాన్ని విలోమానుపాతం. ఇఫ్ ద గ్యాప్ బిట్వీన్ యువర్ వేకింగ్ అప్ అండ్ యువర్ గెటింగ్ అప్, if the gap is less you will go to the top. if the gap is more, కొందరు లేస్తారు 2 గంటలు దొర్లుకుంటా కలలు కనుకుంటా అట్లే ఉంటారు. నో such people cannot be. కనుక మనం అదొకటి చేయాలి. ఓకే, we should reduce. అంటే మెలుకు వచ్చిన వెంబడే
అంతే లేవాలి. లేస్తే అంటే అయిపోతాయి. అబ్బా ఇప్పుడే లేవబుద్ధి కాదు, అది కాదు మనం. ఎందుకంటే ఈ 2 ఏళ్ళు కనుక మీరు కొంచెం ఈ యొక్క చిన్న చిన్న టిప్స్ పాటు నేను చెప్తున్న టిప్స్ ఇవన్నీ నేను సొంతంగా అనుకునే కాదు, అనేకమైనటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలో నుంచి, వాళ్ళ విజయ మార్గాల నుంచి చూసి దాన్ని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను. అర్థమైందా? ఇవేవి కూడా మరి ఇంతకుముందుకు పైన సార్ చెప్పినట్టుగా 30-40 వేల రూపాయలు పెట్టి అధ్యాపకులకు వాళ్ళకు డబ్బులు ఇచ్చి మరీ ట్రైనింగ్ తీసుకుంటారు. నేను ఒక ట్రైనింగ్ కోసం బుక్ చేశాను బెంగళూరులో, దానికి 55,000. ఎంత 4 days ట్రైనింగ్, 5 days ట్రైనింగ్. అంత విలువైనవి ఇవన్నీ. అవి మన దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీటి విలువ తెలియకుండా ఉండొద్దు. ఓకేనా? మీరు తర్వాత తెలుస్తాయి ఈ నియమాలన్నీ ఎక్కడెక్కడ మీరు బుక్స్ అవుతాయి, మీకే తెలుస్తుంది. రైట్. దెన్ రెండవది, కాలేజీలో మనం చేరాం. మనకు మెయిన్గా వీఆర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఎందుకు వచ్చాం కాలేజ్కు? దానికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. వెరీ గుడ్, చాలా సంతోషం. సో మనం ఎందుకు వచ్చామంటే కాలేజ్ చూడండి, చాలామంది అదే లెక్చరర్ మనకు పాఠం చెప్తారు, అదే ప్రిన్సిపల్ ఉన్నారు, కానీ కొందరు చాలా యాక్టివ్ ఉంటారు. ఫస్ట్ ఇయర్లో కొందరికి 90% వచ్చినాయి, కొందరికి 80% వచ్చినాయి, కొందరికి తక్కువ వచ్చి ఉండొచ్చు కదా. మనం అనుకుంటాము, వై వెన్ ద సేమ్ లెక్చరర్ ఇస్ టీచింగ్, why some people get very good marks and some people don't get marks? You observe such successful students. వాళ్ళు సక్సెస్ఫుల్ విద్యార్థుల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక లక్షణం దీంట్లో 2-3 చెప్తాను. మొదలు, మీరు ఎంత పర్సెంట్, మీరు ఎవరండి, వాట్ ఆర్ యూ అని అడిగామనుకోండి, ఐఎమ్ ఏ స్టూడెంట్ అంటారు. ఓకేనా? ఐఎమ్ ఏ స్టూడెంట్. హౌ మచ్ పర్సెంటేజ్ ఆర్ యూ స్టూడెంట్? 100% స్టూడెంటా, 50% స్టూడెంటా, 1%, కొందరు 10% స్టూడెంట్స్ ఉంటారు. అంటే అడ్మిషన్ వేసి ఉంటారు, బయట తిరుగుతుంటారు. ఆయన కూడా స్టూడెంట్ పేరుకు, ఎందుకంటే పేరు ఇక్కడ ఉంది. ఈజ్ ఈ 100% స్టూడెంట్? నో. ఈజ్ ఈ, కెన్ యూ కాల్ దట్ బాయ్ ఏ 100% స్టూడెంట్? నో. ఎవరు 100% స్టూడెంట్? మంచి విద్యార్థులకు ఉండాల్సిన మొదటి లక్షణం తెలుసా? మనం లేకుండా కాలేజ్ జరగవద్దు. అంటే ఏమర్థం? కాలేజ్ జరిగిన ప్రతిరోజు నేను తప్పకుండా ఉంటా, 100% అటెండెన్స్. నాకు ఒక మాట చెప్పండి, పోయిన సంవత్సరం సంగతి మాట్లాడదాం. సెకండ్ ఇయర్ విద్యార్థులు, సార్ సెకండ్ ఇయర్లో నేను 2 రోజుల కంటే ఎక్కువ అబ్సెంట్ కాలేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ కాలేజీలో? చూద్దాం. ఉన్నావు, అబద్ధం ఆడదు. ఓకే, అబద్ధం ఆడదు. ఎందుకంటే వీళ్ళే చెప్తారు వెంటనే, అయ్యా నువ్వు రాలేదు కదా పలానా రోజు అంటారు. సో 2 days కంటే తక్కువ అబ్సెంట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఓకే, 1 week మొత్తం టోటల్ చేస్తే అప్రాక్సిమేట్గా దాదాపుగా 6 రోజులు నేను రాకుండా ఉండొచ్చు సార్, అంతకంటే ఎక్కువ లేదని ఉన్నారు ఎవరైనా? 6 రోజులు ఉన్నారా? 6 రోజుల కంటే తక్కువనే అబ్సెంట్. వెరీ గుడ్, కంగ్రాట్స్. చూడండి, గమనించండి, మనం లేకుండా ఇక్కడ జ్ఞాన యజ్ఞం, ఇది కాలేజీలో జరిగేది జ్ఞాన యజ్ఞం ఎవ్రీడే కదా. మీరు యాబ్సెంట్ అయిన తర్వాత మీరు మళ్ళీ రోజు వచ్చాను అనుకోండి, మీకు ఎట్లా అనిపించింది చెప్పండి? ఒకరోజు యాబ్సెంట్ అయ్యాం, మళ్ళీ రోజు వస్తే ఆడ సార్లు పాఠాలు చెప్తుంటారు, మనకి ఎలా ఉంటుంది? మనం లేకుండాము ఏం చెప్తున్నాడో మనకు చాలా ఆత్మన్యూనత, కాన్ఫిడెన్స్ లేకుండా కూర్చుంటాం కదా. కనుక ఏ విద్యార్థి ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉండగలడు క్లాస్లో? ఎవరైతే రెగ్యులర్గా క్లాస్కి వచ్చిండో అలాంటి వాళ్ళు ఎక్కువ చదువుకున్నా అద్భుతంగా. ఎందుకంటే వినడం, మాస్టర్ యొక్క గురుముఖంగా విన్నమా, ఆ విన్నది 10 సార్లు చదివినంత సమానం. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద పీజీలు చేసి రాష్ట్ర స్థాయిలో పరీక్షలు రాసి పాస్ అయ్యి మన దగ్గరకు వచ్చింది కదా. అయినప్పుడు మనం వాళ్ళ ముఖంతో వినాలి. పుస్తకం చదువుకుంటే పుస్తకం లైఫ్లెస్, నిర్జీవం. పుస్తకం సార్ ముఖంతో వింటే సజీవం కదా. కనుక ఇది మనం నిశ్చయించుకోవాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే నేను పవర్ఫుల్ లీడర్ కావడం నా ఉద్దేశం, గుంపులో ఒకరిగా కాదు, గుంపు నా ఎంబడి తిప్పుకుంటా నేను అని మీరు అనుకుంటే ఇది కూడా డిసైడ్ చేయండి. ఏంటి? ఎంతో అనివార్యమైన కారణం, ఇంగ్లీష్లో అన్అవాయిడబుల్ రీజన్ ఉంటే తప్ప నేను యాబ్సెంట్. ఎట్లా ఉండాలి తెలుసా? అసలు పలానా అమ్మాయి రాలేదు, సార్ పాఠం చెప్పుతారు రోజుగా. ఎందుకంటే అమ్మాయి రాలేదు కదా, ఆయనకు మైండ్లో ఉంటారు రెగ్యులర్గా వచ్చే అమ్మాయి, నేను ఆమెకు పాఠం చెప్తే అమ్మాయికి అంత రెగ్యులర్గా ఉంటారా మనం? ఎవరు? సార్, ఎస్, ఐఎమ్ సో రెగ్యులర్ టు ద క్లాస్ దట్ వితౌట్ మీ మై ఇంగ్లీష్ సార్, మై మ్యాథమెటిక్స్ సార్ ఆర్ అవర్ మేడమ్స్ దే హెజిటేట్. కొంచెము సందిగ్ధపడుతున్నారు, అదే పాఠం చెప్తే ఈరోజు ఆ అమ్మాయి బాధపడుతుంది కదా. మీకు అటువంటి స్టాండింగ్ కలిగించుకున్నారా కాలేజీలో? చెప్పండి, చేస్తారా? ఇప్పటి నుంచి చేస్తారా? రెగ్యులర్ ఇదే ప్రతిజ్ఞ మనం. ఎస్, ఇగో ఈ పవిత్రమైనటువంటి రోజు, ఇగో మనకు ఆకాశం నుంచి కూడా బ్లెస్సింగ్స్ వచ్చినాయి. ఎందుకో తెలుసా? ఎండ ఉంటే మనం ఇక్కడ కూర్చోలేకపోయేవాళ్ళం. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకే పెట్టాలనుకున్నాం, మన దగ్గర హాల్ లేదు, ఇంకా ఇప్పటివరకు రాలేదు కాబట్టి. కానీ అందరికి వచ్చిందంటే ఇది ప్రకృతి మనకు సహకరిస్తుంది. కనుక మనకు లైఫ్ నుంచి, నేచర్ నుంచి, దేవుడి నుంచి కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు ఏం లేదు, ఈరోజు రిలాక్స్గా మీరు ఏం మాట్లాడాలనుకున్నా అవి చెప్పండి. మీరు ఏం భయపడద్దు. నిశ్చయించుకున్నా ఈరోజు ఏమని? సార్, చీటికి మాటికి నేను యాబ్సెంట్ కాను
అనివార్య కారణాల వల్ల ఉంటే మాత్రం నేను యాబ్సెంట్ అవుతా. అది కూడా సంవత్సరంలో 2-3 రోజుల కంటే మించకుండా నేను చూసుకుంటా. ఇప్పటివరకు పోయింది పోని, తుమ్మతొత్తుల ఈరోజు స్టార్ట్ మళ్ళా. ఓకేనా? పాతదంతా పోని చేద్దామా, కొత్త చరిత్ర స్టార్ట్ చేద్దాం మీరు వచ్చి. దట్ ఈజ్ 1 minute. అయితే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఏంటో తెలుసా? సరే మా చేతులు లేని పనులు కొన్ని ఉంటాయి. ఏంటి, ఎందుకు మీరు యాబ్సెంట్ అవుతారు చెప్పండి చూద్దాం. చెప్తున్నారా? ఒకటి పొలం పని, ఇంకా హెల్త్ పని, హెల్త్ ప్రాబ్లం. బాయ్స్ ఎందుకు యాబ్సెంట్ అవుతారు చెప్పండి? జనరల్గా ఇప్పుడు మీరు యాబ్సెంట్ అయ్యారు కదా ఎప్పుడన్నా, ఎందుకోసం అయినరు? ఒకటి పొలం, నెక్స్ట్ హెల్త్ కదా, హెల్త్ కూడా ఉంది కదా. ఇప్పుడు బాయ్స్లో ఎంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా లాస్ట్ ఇయర్ మేము అబ్సెంట్ కావాల్సి వచ్చింది సార్ అన్నోడు చేతండి. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కారణమే. కమాన్, సిగ్గుపడద్దు. ఎందుకంటే దీనికి నేను తరుణోపాయం చెప్తాను. నేను ఐ విల్ గివ్ యూ ఎ సొల్యూషన్. ఓకే రైట్, గత 5-6 మంది ఉన్నారు. ఓకే, గర్ల్స్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా సార్లు వచ్చిండారు, చాలా సార్లు. ఓకే ఓకే, అంటే మిగతా వాళ్ళు రెగ్యులర్గా వచ్చినా కాదు, వేరే పనులు. ఓకే చూడండి, ఈ క్లాస్ అయిపోయే వరకు వీలైతే మీకు జన్మలో మీరు జ్వరపడాలనుకున్నా పడలేని ఉపాయం చెప్తున్నాను. అది చేస్తే ఐ ఛాలెంజ్ మీరు జ్వరం కావాలని కోరుకున్నా రాదు. అది సరే ఓసారి జ్వరం కావాలని ఎందుకు కోరుకుంటాం? ఏమైనా డుమ్మలు గిమ్మలు కొట్టాలంటే చెప్పొచ్చు, లోపల కడుపు నొప్పి కాళ్ళ నొప్పి చెప్పు, ఎవరు పట్టుకొని చూస్తారా? అదేం తెలియదు కదా. కానీ ఆరోగ్యంగా ఉండడం, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం ఎలా అనేది నేను చివరి వరకు నేను తప్పకుండా చెప్తాను. మీరు అది చేయండి. ఐ ఛాలెంజ్. నేను నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిపోతా. మీరు చెప్పినవి చేసినా కూడా నాకు ఈరోజు జ్వరం వచ్చి, జలుబు కూడా కాదు, సామాన్యంగా జలుబు కూడా కాదు. నేను మీ దగ్గరకు వచ్చి చెప్తున్నా అంటే నేను రోజు అవి చేసి వచ్చిన. ఓకేనా? అదేందో కూడా నేను ఇప్పుడే చెప్తాను, తర్వాత చేయిస్తాను వీలైతే. సూర్య నమస్కారాలు మీరు విన్నరా? చేసిండ్రా? ఎప్పుడన్నా చేసిండ్రా? కానీ ఇప్పుడు చేయడం లేదు కదా. నేను ఈరోజు వీలైతే ఎవరైనా చేసిన వాళ్ళతో చేయిస్తాను. సూర్య నమస్కారాలు అనేటివి ఆల్ ఇన్ వన్. అంటే ఎక్సర్సైజ్, మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మంచి ధ్యానం అన్నీ కలిపి ఉండేటువంటి మన భారతీయ ఋషులు ఒకరొకరు ఆ రోజుల్లో 150-200 ఏళ్ళు జీవించారు వాళ్ళు సూర్య నమస్కారాలు చేసి. కానీ నియమితంగా చేయాలి, ఎవ్రీడే చేయాలి. ఏదో 1-2 చేయడం కాదు. మీరు ఏ ఎక్సర్సైజ్ చేయకున్నా సూర్య నమస్కారాలు చేస్తే మీరు అద్భుతంగా యాక్టివ్గా ఉండగలరు. ఇప్పుడు ఉదయం 5 గంటలకు లేచినప్పుడు ఎంత యాక్టివ్ ఉంటారో చాలామంది తెలుసా? రాత్రి 8 గంటలకు అందరూ డ్రౌజీగా నిద్ర వస్తుంటుంది వాళ్ళకి. కానీ సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు రాత్రి 12 గంటలకు కూడా అంత యాక్టివ్ ఉంటారు, అంతే యాక్టివ్గా. మీరు చూడండి, కావాలంటే ఒక 20 రోజులు చేసినాక చూడండి, 21 days మీరు చేయండి. తర్వాత చూడండి ఎన్ని చేయాలి. ఆడపిల్లలకు నా మాట నమ్మండి, ఆడపిల్లలకు చాలా రకాలైనటువంటి హార్మోన్లు, ఇవాళ ఇప్పుడు ఒత్తిడి ఎక్కువైంది కదా, స్టడీ ఒత్తిడి, మానసిక సమస్యలు. ఎందుకంటే మన మదర్ వాళ్ళు అంతకంటే అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? కేవలము వంట చేసేవాళ్ళు. మిగతా ఫైనాన్షియల్ విషయాలు వాళ్ళు పట్టించుకునే అవసరం లేకపోయేది కదా. కానీ ఈరోజు ఏమైంది? ఆడపిల్లలు కూడా మగ పిల్లలు చేసే మన మేడమ్స్ ఉన్నారు, వాళ్ళు ఇంట్లో వంట చేయాలి, పిల్లలు చూసుకోవాలి, వాళ్ళ హస్బెండ్స్ చూసుకోవాలి, మళ్ళీ కాలేజీకి టైంకి రావాలి. బయోమెట్రిక్ పెట్టింది. మళ్ళీ బయోమెట్రిక్ అంటే 1 నిమిషం లేట్ అయినా కూడా ఆ 1 నిమిషం కోసం ఎంతవరకు వస్తారు కదా. అంటే ఆడపిల్లలకి ఒత్తిడి ఎక్కువైందా తక్కువైందా? మరి ఈ ఒత్తిడి తట్టుకోవాలంటే నేను చెప్పిన సూర్య నమస్కారాలు మీరు చేయండి. మీరు వారం 10 రోజుల తర్వాత చూడండి, సర్వ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తగ్గిపోతాయి. ఏమీ ఉండదు, మీరు యాక్టివ్ ఉంటారు. నమ్మండి నా మాట. మీరు దాని నమ్మి డైరీలో రాయండి. రైట్? ఐ ఛాలెంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఐ ఛాలెంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్ అవర్ ఋషీస్. వాళ్ళ సాక్షిగా నేను చెప్తున్నా, మీరు చేయండి. ఓకే, ఇది ఒకటి. ఏది ఆరోగ్యం ప్రాబ్లం లేకుండా మనం చూసుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం. రైట్? నేను ఇప్పుడు వీలైతే ఈ చివరి 10-15 నిమిషాల్లో మనం ఎవరితో చేద్దాం, ఒక అబ్బాయితో 2 రౌండ్లు. ఎందుకంటే అందరికి తెలియదు కదా. నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చే ముందర 50 సూర్య నమస్కారాలు చేసి వచ్చిన. ఎవ్రీ డే ఐ డూ 50 సూర్య నమస్కారాలు ఎవ్రీ డే మినిమం. ఓకే, నేను మిమ్మల్ని అన్ని చేయమంటలేను. కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు, ఆడపిల్లలు అయితే 6తో మొదలు పెట్టండి, మగ పిల్లలు 12తో మొదలు పెట్టండి. మొదటి రోజు అయితే కొద్దిగా కాళ్ళు చేతులు ఇట్లా బాగా ఉంటుంది, కష్టం. బట్ నో ప్రాబ్లం. జీవితంలో అనారోగ్యాలు, ఈరోజు డాక్టర్ బిల్స్ ఎంత అవుతుందో తెలుసా? డాక్టర్లు చెప్పాను, ఎప్పుడు డాక్టర్లు ఎప్పుడు రావాలని కోరుకుంటాడు. సమాజంలో రోగాలు రావాలని ఆశ. ఎందుకు మన డాక్టర్ దగ్గర మీకు తెలుసు కదా, శవాలు అయినా కూడా ఈరోజు ఆక్సిజన్ అవేంటివి మన వెంటిలేటర్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని పేపర్లో చదువుతాం కదా. మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండొద్దు. మన ఇంట్లో మెడికల్ బిల్ 0 కావాలి. ఇప్పుడంతా వ్యాధుల టైం రాబోతుంది, ఇక మెల్లగా ఇన్ఫెక్షన్ల టైం. మీరే కాదు, నాకు మాట ఇవ్వాలి. మా ఇంట్లో అందరితో చేయిస్తాం, 8 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరితో చేయిస్తాము అని చెప్పండి. మీ అమ్మా నాన్నతో అవసరం లేకపోతే వాళ్ళు శారీరక శ్రమ చేస్తారు కానీ మీరు అందరితో చేయించండి. సరే, దీనికి వయసు నిమిత్తం లేదు. ఓకే, నెక్స్ట్
6 నుంచి మొదలుపెట్టి 12 వారం రోజుల తర్వాత 12 తర్వాత 24 చేయాలి. 24 చేస్తే ఇంకా మీరు ఏ రన్నింగ్ గిన్నింగ్ అవసరం లేదు. మీరు 12 నుంచి మొదలు పెడతారు, 24 వరకు పోండి. తర్వాత చూద్దాం, ఒక 2 నెలల తర్వాత చూద్దాం. మీరు 24 చేసిన మీకు చూడండి ఎంత ఫిట్నెస్ ఉంటుందో మీరు చూడండి, ఎంత ఆరోగ్యం ఉంటుందో మీరు చూడండి. ఆరోగ్యం అంటే కేవలము ఇవాళ రేపట్ల జిమ్కో ఎక్సర్సైజ్ చేస్తున్నా అది ఆరోగ్యం కాదు. కండరాలు పెంచడము, లోపల మాత్రం అట్లా చేసిన వాళ్ళందరూ చాలామంది లోపల గుండె రోగాలు అవన్నీ మామూలుగా ఉంటాయి. కానీ మనం ఇది చేస్తే ఏ రోగాలు ఉండవు, కానీ సరిగ్గా చేయాలి. విల్ షో యూ ఇక్కడున్న స్టాఫ్ను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వీలైతే ఏమాత్రం వీలైనా, అందుకని నేను చేస్తున్నా కదా, నేను రిటైర్ అయినా బట్ స్టిల్ నేను అది లేకుండా బయటకు వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా ఏ రోజన్నా చేయకపోతే నేను తప్పు చేసినట్టు ఫీల్ అవుతా. సో దట్స్ ఫన్. నా నెక్స్ట్ క్లాస్కి వస్తాం. ఓకే, 100% అటెండెన్స్. ఒక ఆయన వస్తాడు క్లాస్కి వస్తాడు, 100% ముందర కూర్చోడు, బుద్ధు కూర్చున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. వస్తాడు, సార్ నేను రోజు వస్తున్నా, కానీ రోజు వస్తున్నా నాకు ఇంకా మార్కులు రాలేదు. ఇప్పుడు నేను ఇంకా అసలు రాసి చెప్తున్నాను. మీరు క్లాస్కి వచ్చారు, క్లాస్లో సార్ పాఠం చెప్తుంటాడు. ఓకే, మీరు ఏమైనా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? సార్ లెక్చర్ ఇస్తాడు, మనం కూర్చొని వింటాం. కానీ గుర్తుపెట్టుకోండి, క్లాస్లో దేవుడు కూర్చున్నా కూడా, దేవుడే వచ్చి కూర్చున్నా, ఆ గురువే పాఠం చెప్పే గురువే వచ్చి క్లాస్లో కూర్చున్నా 15 నిమిషాల కంటే సార్ పాఠం వినలేడు. మన మైండ్ ఈజ్ ఎ మంకీ. మైండ్ అంటే చంచలం. ఒక్క దగ్గర మైండ్ ఇక్కడే ఉందనుకోండి, సచిన్ ఏమన్నా సచిన్ మైండే ఉండదు. సో తిరుగుతుంటుంది ఆటోమేటిక్గా. ఓకేనా? సో మరి ఎలా ఉండాలి? మరి మైండ్ను ఈ క్షణంలోకి మైండ్ ఏం చేస్తుంది? ప్లీజ్ రిమెంబర్, మైండ్ ఐదర్ ఇట్ ఈస్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫ్యూచర్. పాస్ట్కి వ్యతిరేకం ఏంటి? ఫ్యూచర్. పాస్ట్కి వ్యతిరేకం మైండ్ అంటేనే ఫ్లో అవుతుంటుంది. ఏది? గతం గురించి ఆలోచిస్తుంది. నిన్న వాడు నేను అట్టకెళ్ళి వస్తుంటే నా మీద కామెంట్ చేసాడు కదా, వాడి సంగతి క్లాస్లో సార్ పాఠం చెప్తుంటాడు, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు, మనకు వాడు గుర్తుకొచ్చింటాడు. అంటే మైండ్ ఏముంది? గతం ఉంది కదా, ఇక్కడ ఉండదు. నువ్వు దాన్ని బట్టి కూలబెట్టి తలుగేసి కట్టేసినా కూడా మైండ్ ఉండదు. ఓకేనా? మనందరికీ మీటర్లు పెట్టామనుకోండి, సపోజ్ ఇప్పుడు బయోమెట్రిక్ మీటర్లు వచ్చినట్టు ముందర ఇంకో మీటర్ కూడా వచ్చింది అనుకోండి, మైండ్ మీటర్నే వచ్చింది అనుకోండి. చలో, క్లాస్లో ఎంతమంది విద్యార్థులు పాఠం వింటున్నారు, ఎంతమంది మైండ్ బిస్కిపోయింది, బయటకు పోయింది? 90% మొత్తం బిస్కిపోయింది కాదంటే. కానీ దేవుని దయ వల్ల మీటర్లు ఇంకా రాలేదు, ఇప్పుడంతా రావద్దని కోరుకుందాం. అంటే మీటర్ రాలేదు కాబట్టి మనం తిరుగుదామా? మీటర్లు రాకున్నా మనం ఏ విధంగా మైండ్ పెట్టుకోవాలి, లేకుంటే భవిష్యత్తు గురించి ఎట్లా ఆలోచిస్తుంది? ఈరోజు పొద్దుగాల చికెన్ తెచ్చిండు మా నాయన, నేను పోయే వరకు రాత్రికి ఉంటుందా? ఓన్లీ ముక్కలని వాళ్ళు తిని బొక్కలు నాకు మిగిలిస్తారా? సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఐదర్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్ ఆర్ థింకింగ్ అబౌట్ ద ఎక్కడ ఉండాలి? ఉండాల్సింది ఎక్కడ? ఇక్కడ, ఈ క్షణంలో ఉండాలి కదా. నవ్వు ఉందా? ప్లీజ్ చెక్ చేసుకో. నవ్వు అంటే ఎక్కడ ఉండాలి? సారు పెదవుల మీద ఉండాలి. ఏం చెప్తున్నాడో, బోర్డు ఏం చెప్తున్నాడో మొత్తం దాని గురించే ధ్యానం చేయాలి. అటువంటి విద్యార్థులకు ఎవ్వరు చెప్పే అవసరం లేదు. 100% స్టూడెంట్ ఆ సార్ను వచ్చిన మాటలు తాగేస్తాడు. గ్రోలలో మొత్తం డ్రింక్. ఏం డ్రింక్? ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద లెక్చర్ అండ్ డ్రింక్ చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? విద్యార్థులకు డౌట్లు వస్తాయి. అంటే పాఠం చెప్తున్న డౌట్లే రావా మనకు? వస్తాయా రావా? ఎంతమంది, నాకు నిజం చెప్పండి, ఎంతమంది సార్ మేము నడవలేదు సార్లు డౌట్లు అడుగుతాం అన్నాం చేతండి. అడిగాము మా చరిత్రలో అది ఉంది, అడిగాము. ఎంత? 2 ఉన్నారండి, 4 ఉన్నారండి, 5 మంది, ఒక అమ్మాయి ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు. వెరీ గుడ్, 6 మంది, 150 మందికి 7వ వ్యక్తి. అంటే మిగతా వాళ్ళు ఎవరికి డౌట్ రావా? వీళ్ళకే డౌట్లు వస్తాయా? కానీ ఎందుకు అడగం? భయం. వెరీ గుడ్ అన్న, భయపడతాం. 1 సార్కు భయపడతాం, 2 పిల్లలకు భయపడతాం. సార్కి ఎందుకు భయపడతాము? అంటే స్కూళ్ళల్లో మనకు చిన్నప్పుడు చిన్న పిల్లలు చూడండి, అన్ని డౌట్లు అడుగుతుంటారు. ఎలాంటి డౌట్లు అంటే మనకు కోపం వస్తే ఏం అడుగుతున్నాడు రాబట్టి మనకు రావు, ఆన్సర్ రాక నోరు మూసుకురా డౌట్లు చాలా వచ్చినాయి అని అడిగినప్పుడల్లా సో మనకి ఏమైంది? డౌట్లు అడిగితే తన్నులు పడుతుంది అనేది ఒకటి మనకు తెలియకుండానే డిసైడ్ అయిపోయారు. మనకు తెలియకుండానే డౌట్లు అడిగితే తిట్లన్నా తన్నులన్నా తప్పవు. సో వారికి వచ్చే డౌట్లన్నిటి కూడా మనం ఏం చేస్తున్నాడు? చిన్నప్పుడు సప్రెస్ అడుగుపడుతున్నాడు. ఇక పెద్దగా కూడా బాబు డౌట్లు అడుగు సార్లు చాలా ఉన్నాయి, డౌట్లు అడగండి కదా చచ్చిపోయినప్పుడు ఆ డౌట్లు అడిగే సెంటరే చచ్చిపోయింది. రైట్? ప్లీజ్ రిమెంబర్ నా మాట. ఇంకోటి సార్లకు ఎందుకు భయపడుతుంది తెలుసా? స్కూళ్ళలో కొందరు గురువులు ఏముంటారంటే
వీళ్ళు అడిగే డౌట్లన్నీ చెప్పాలంటే ఒకటి సిలబస్ అయిపోదు, ఎందుకంటే ఇంకా మనలోకి స్వేచ్ఛ ఇస్తే మీరు దంచుకుంటారు అని ఏం చేస్తారు. లేక కొన్నిసార్లు కొందరు ఉండొచ్చు ఆ సార్కు ఆ డౌట్ అడిగితే ఆయనకు ఆన్సర్ లేకపోవడం వల్ల పిల్లల ముందర నాకు రాదు బాబు, నేను కూడా చదువుకొస్తా, ఏం పర్లేదు బేటా, మంచి డౌట్ అడిగినామని ఒప్పుకునే ఔన్నత్యం లేక మీరు కూడా టీచర్లు కావాలనుకుంటారు కదా. డౌట్లను ఎప్పుడు సప్రెస్ చేయకండి, ఆరోగ్యంగా ములవాలవి డౌట్లు. కానీ నీ సంగతి చూస్తా బిడ్డ, డౌట్ చాలని ఆడ క్లాస్లో అన్నాడు, క్లాస్లో ఒక ఆముదం తాగినట్టు పెడతాడు, బయటకు వచ్చినాక ఉండొచ్చు మీ దగ్గర చిన్నప్పుడు ఎప్పుడు అట్లా టీచర్లు ఉండొచ్చు. అడే ఏమరా డౌట్ చాలానే, నెల పరీక్షలు చూస్తాను ఈ సంగతి అని అనుకో, అవుట్ కాదు ఎవరితో మనకు తెలుగులో అడిగాడు. కానీ మన కాలేజీలో అటువంటి లెక్చర్స్ లేరు, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకేనా? మరి కనుక ఏం చేయాలి? డౌట్ ఒక్కటే చెప్తున్నా, ప్లీజ్ రిమెంబర్, ఏ డౌటింగ్ మైండ్, డౌట్లు వచ్చిన మైండ్ ఎటువంటి తెలుసా? ఎవరికి వస్తాయి డౌట్లో? థింకింగ్ మైండ్కే వస్తుంది. థింకింగ్ మైండ్, ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎ థింకింగ్ మైండ్ యూ విల్ గెట్ డౌట్స్. ప్లీజ్ రిమెంబర్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్, ఇఫ్ యూ హ్యావ్ ఎ థింకింగ్ మైండ్, నాట్ స్లీపింగ్ మైండ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ థింకింగ్ మైండ్ యూ విల్ గెట్ డౌట్స్. స్లీపింగ్ మైండ్స్కు ఇప్పుడు మీకు థింకింగ్ మైండ్ కావాలా, స్లీపింగ్ మైండ్ కావాలా? మీరు థింకింగ్ మైండేనా? ఈ రోజు నుంచి డౌట్లు అడుగుతారా? అయితే డౌట్లు అనేటప్పుడు రెండు రకాలు. సార్ అడగమన్నాడు కదా, అమరేష్ సార్ హైదరాబాద్ సార్ అని, సార్ నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు, ఇవాళ చెప్పి ప్రతిజ్ఞ పడితే ఏం అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పు, మొత్తం మళ్ళీ చెప్పు. దిస్ ఈస్ ద వెరీ బ్యాడ్ వే ఆఫ్ ఆస్కింగ్ ఎ డౌట్. డౌట్ అడిగే విద్యార్థి ముఖంలో ఎలా ఉండాలి? మన విద్య అర్థిస్తున్నాం విద్యను. సార్ నాకు అంతవరకు అర్థమైంది సార్, కానీ ఆ ఒక్క పాయింట్ మళ్ళీ ఒక్కసారి మళ్ళీ చెప్పగలరా సార్? అద్భుతంగా విషయం. మీరు అడుగుతుంటే సార్కి సంతోషం కలగాలి, అరే నా విద్యార్థి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు అని చెప్పి మెచ్చుకోవాలి. సార్ అంటే అడిగే పద్ధతి కూడా సేమ్ అదే ఉంటుంది, అదే పదాలు అదే ఉంటాయి. తర్వాత సార్ తిట్టాను, ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వచ్చినాను అనుకుందాం, ఏమైనా సార్ నేను మళ్ళీ చెప్పాను సార్, నాకు అర్థం కదా, పదం అదే కానీ నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, నీ ముఖం ఎట్లుంది, నీ ముఖంలో కనుబొమ్మలు ఎట్లా ఎగరేసావు, ఒక గురువుతో మాట్లాడే పద్ధతే. సో అత్యంత వినయంగా మనం అడిగిన అనుకో, ప్రపంచంలో స్వర్గం తెచ్చి నీ కాలం మీద పెట్టుకుంటాడు భగవంతుడు, పెట్టగలడు భగవంతుడు కూడా. ఎందుకు? ద వే ఆఫ్ ఆస్కింగ్ ఈజ్ డిఫరెంట్. ప్లీజ్ రిమెంబర్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ కలియుగంలో అత్యంత పవర్ఫుల్ వెపన్ ఏందో తెలుసా? మన నాలుకనే, మన భాషనే. కలియుగంలో అంతకుముందుకు వెపన్స్ ఉంటుండే, ఎవరు అర్జునుడు, కర్ణుడు, వీళ్ళు చరిత్ర చూద్దాం, వాళ్ళ గొప్పతనం దేని వినా వాళ్ళ యొక్క శస్త్రాలను ప్రయోగించడం. ఎంతమంది చంపుతారో వాడు అంత గొప్పడు, ఎంతమంది చంపుతారో అంత గొప్పడు. ఇవాళంటే ఇప్పుడు చంపడానికి మనకి ఆయుధాలు ఉన్నాయి, పోలీసులు పడకపోతారు. నీ ఆయుధం కత్తులు కింద వస్తే నీ ఆయుధం ఏంది? నీ నాలుకని, అది మందిని చంపగలదు, అద్భుతంగా చంపగలదు. ఎవరు నీ దగ్గర నమస్కారం నీ మగ చూసుకో, అర్థంలో వాడు చచ్చిపోతారు 4 రోజులు కదా. మీరు ఆలోచించినా ఒక్కసారి ఆలోచించండి, రోజు ఎంతమందిని మనం ఈ నాలుకతోటి చంపేస్తాం. మన ఇంట్లో చెల్లెలు కసురుకుంటాం, మన అమ్మని కసురుకుంటాం, ఆయనని కసురుకుంటే తమ్ముళ్ళు చాలా మందికి ఉండవు, కొందరు ఆడపిల్లలు మాత్రం కసురుకుంటారు. ఎందుకంటే